హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 17, 18 నేను 17వ తారీఖు పేపర్ అనాలిసిస్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే కేవలం నాకు మూడే ఆర్టికల్స్ దొరికాయి ఇంపార్టెంట్వి. ఆ తర్వాత ఎందుకు తక్కువ దొరుకుతున్నాయి అంటే ఈ మధ్య నేను కొంచెం కరెంట్ అఫైర్స్ని డెప్త్గా వెతకడం జరుగుతుంది. ఎందుకంటే చాలా తక్కువ వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ అనేవి. కాబట్టి డెప్త్గా వెతకడం ద్వారా నాకు పేపర్ ఆర్టికల్స్లో ఆల్రెడీ నేను చేసేస్తున్నాను కాబట్టి అవి దొరకట్లా. కాబట్టి నేను ఇంకొన్ని పేపర్స్ వెతకాలని ఫిక్స్ అయ్యాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు కూడా చాలా తక్కువ వచ్చాయి ఆర్టికల్స్. ఎందుకు అంటే నిన్న సుప్రీంకోర్టు కొలీజియం 8 మంది కొత్త న్యాయమూర్తులను బదిలీ చేయడము అలాగే ప్రమోషన్ ఇవ్వడంతో మన ఏపీ అండ్ తెలంగాణ 2 హైకోర్టులకు కొత్త సీజీలు రాబోతున్నారు. ఆ విషయాన్ని నేను ఆల్రెడీ నిన్న కరెంట్ అఫైర్స్లో చెప్పేశాను. ఈరోజు పేపర్లో అందరూ అవి వేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ నేను నిన్న ఆ రోజు అక్కడ చెప్పకపోతే ఈరోజు మనకు పేపర్ అనాలిసిస్లో వచ్చేవి. కాబట్టి మీకు క్లారిటీగా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈరోజు. కాబట్టి నేను ఇంకొన్ని పేపర్స్ ఎక్స్ట్రా వెతకాలని ఈరోజు ఫిక్స్ అయ్యాను. రేపటి నుండి ఆ ప్రాసెస్లో ఉంటాను. మీకు ఎక్కువ ఆర్టికల్స్ ద్వారా మీకు ఎక్కువ నాలెడ్జ్ని అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు నేను ఇది మిస్ అవ్వలేదు, అక్కడి నుంచి చదివింది వచ్చింది అనే ఒక సాటిస్ఫాక్షన్ మీకు వచ్చేలా నేను ట్రై చేస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు ఎండ్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇండియాలో అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మన అకాడమీ అండి. వీళ్ళు ప్రైస్ వచ్చేసి హైక్ చేయబోతున్నారు త్వరలో. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు వచ్చేసి 12+3 ఆఫర్ ఇస్తున్నారు. అంటే మీరు 12 నెలల సబ్స్క్రిప్షన్ ఉంటే మీకు 3 months సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు. అలాగే వీళ్ళు బ్యాచ్ కోర్సెస్ తీసుకొస్తున్నారండి. ఆ బ్యాచ్ కోర్సెస్ ఏంటి అంటే శౌర్యం అనే ఒక బ్యాచ్ కోర్సు. ఇది వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్కి మీకు మల్టీ చాయిస్ ద్వారా ప్రాక్టీస్ కోర్స్ ఇస్తారు. ఇదిగోండి ఇక్కడ మీకు కనబడుతున్న మొత్తం 8 మంది ఆరుగురు ఎడ్యుకేటర్స్. అదేవిధంగా ఏపీ ఎండోర్మెంట్ ఆఫీసర్ పేపర్ 2 కోర్సు హిందీ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద మనకు వచ్చేసి 30 days కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ముగ్గురు కూడా. అండ్ దీనికి ఓన్లీ ఇది ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. అలాగే గ్రూప్ 2 మాక్ టెస్ట్ సిరీస్ తీసుకొచ్చారండి. ఇది వచ్చేసి ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 4 వచ్చిన వాళ్ళకి వాళ్ళు తీసుకునే సబ్స్క్రిప్షన్లో పర్సంటేజ్ ఆఫ్ కటింగ్ ఉంటుంది. దాని ద్వారా మీరు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్ అనమాట. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఇచ్చిన ఎడ్యుకేటర్ నుండి నేర్చుకోవచ్చు. అలాగే మీరు పర్టికులర్గా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో దానికి పూర్తి ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అలాగే రెగ్యులర్ డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. అలాగే మీకు సిలబస్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటాయి, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి. అలాగే అందులో మీరు పర్టికులర్ వీడియోని పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ సబ్స్క్రిప్షన్ ఉంటే. ఇక్కడ చూడండి, ఫ్రీ వచ్చేసి అంతా కూడా మనకు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. బట్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్నీ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది, EDUTECH10 అనే కోడ్. ఈ కోడ్ కానీ మీరు వాడినట్టయితే మీకు సబ్స్క్రిప్షన్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. దీని ద్వారా మీకు కొంత మనీ అయితే సేవ్ అవుతుంది. కొంత ఇంకా దగ్గరగా 1500 వరకు, 1200 వరకు, 700, 800, 900 వరకు కూడా సేవ్ అవుతుంది. అది మీరు తీసుకునే ప్లాన్స్ బట్టి, అంటే మంత్కి తీసుకుంటారా 2 monthsకి తీసుకుంటారా అనే మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తం లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మర్చిపోకుండా ట్రై చేయండి. చూడండి, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు. ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అనేది ఇప్పుడు మనం చూడండి, వరి పండిస్తాం లేదా ఏదైనా ఒక ఉత్పత్తిని పండిస్తాం కదా, ఏదైనా ప్రోడక్ట్ని పండించేటప్పుడు అది ఆర్గానికా కాదా అనేది సర్టిఫికేట్ ఉంటే దాని మీద ఆ వ్యవసాయ ఉత్పత్తి మీద మనకి వ్యాపారం బాగా ఉంటుంది. ఆర్గానిక్ అనుకోండి, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్స్ ప్రోడక్ట్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రజలు, అది ఆరోగ్యానికి మంచివని. అయితే ఈ సర్టిఫికేట్ కోసం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఆర్గానిక్ పంటలు పండించే వాళ్ళందరూ కూడా ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చే ఎక్కడైతే అథారిటీలు సంస్థలు ఉంటాయో అక్కడికి వెళ్ళేవారు. అంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, మన రాష్ట్రంలో ఇప్పటి వరకు లేదు. వేరే రాష్ట్రాలకు వెళ్ళి సర్టిఫికేషన్ తీసుకునేవారు, ఇది ఆర్గానిక్ అనేసి. అంటే ప్రతి పంటకి ఇది ఆర్గానిక్ అనే సర్టిఫికేషన్ పొందడం వల్ల మనకి ఇక్కడ డబ్బులు వ్యయము, టైం వ్యయము అంతా ఖర్చు అవుతుంది. దాని ద్వారా వ్యాపారం కూడా వెనకబడి అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కాదు అనుకున్నారనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే
అదేదో మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటే, ఏదో ఒక జిల్లాలో ఏర్పాటు చేస్తే ఒక ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. మహా అయితే మన ఏపీలో ఒక ప్రాంతానికి వెళ్ళడానికి మహా అయితే ఎంత టైం పడుతుందండి? ఒక 12 గంటలు టైం పడుతుంది. 8 గంటలు టైం పడుతుంది కదా! అయితే అదే వేరే రాష్ట్రాలకు వెళ్ళాలంటే కంప్లీట్‌గా వన్ డే, వన్ ఆ వన్ ఆ అంటే ఒక రోజు లేదా 2 రోజులు, 3 రోజులు కూడా పట్టొచ్చు. అది ఆ యొక్క డిస్టెన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర అనుకోండి, చాలా దూరం మనకి, ఢిల్లీ చాలా దూరం, ఇలా చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అలాంటి ఏదైతే ఇష్యూస్ ఉంటాయో వాటిని అరికట్టడం కోసం సొంతంగా మన ఏపీలోనే ఒక ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీని అయితే ఏర్పాటు చేయబోతున్నట్లు, దీనికోసం 1.5 కోట్లు కూడా మంజూరు చేయనున్నట్లుగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది, ఏపీ క్యాబినెట్. ఇకపై ఆర్గానిక్గా పండించే పంటలపై దానికి సర్టిఫికేషన్ పొందడానికి మన ఏపీలోనే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం అనే చెప్పాలి. అయితే ఇది గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంతకు మించి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ అంటే ఏంటో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మన రాష్ట్రంలో లేదంటే ఎవరికి వాళ్ళ రాష్ట్రంలో సొంతగా ఉండడం వల్ల ఉపయోగం ఏంటో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే ఇక్కడ దీని నుండి అడిగే కీ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ ఏర్పాటు చేయనుందంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, రీసెంట్గా అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంటోంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అన్నవరం దేవస్థానం అభివృద్ధికి 48 కోట్లు. ఇది కూడా మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ 48 కోట్లు అనేది మనకు పాయింట్ కాదు, ఓకేనా? అయితే ఇక్కడ అన్నవరం అనేది కూడా మనకు పాయింట్ కాదు, కాబట్టి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రసాదం అంటే ఏంటో చెప్తాను. ప్రసాదం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వము పథకం అన్నమాట. ఈ పథకం ఉద్దేశం ఏంటి అంటే, మన ఇండియాలో ఉన్న మొత్తం అంటే గవర్నమెంట్ ఆధీనంలోకి వచ్చే ఏవైతే దేవాలయాలు ఉంటాయో వాటికి నిధులు కేటాయించి వాటిని డెవలప్ చేసి ఎక్కువ మంది ప్రజలు వచ్చేలా, ఆకర్షితులయ్యేలా, వాటికి ఆదాయం ఎక్కువ వచ్చేలా, ఆ వచ్చిన ఆదాయంతో వాటిని ఇంకా అభివృద్ధి చేసేలా ఈ ప్రసాదం అనే పథకం ఉపయోగపడుతుంది. ఈ ప్రసాదం అనే పథకం కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇది కూడా నరేంద్ర మోదీ గారు హయాంలోకి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు ఈ స్కీమ్ని. అయితే ఈ స్కీమ్ కింద రీసెంట్గా అన్నవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా కిందకు వచ్చిన ఒక దేవస్థానం, అన్నవరం దేవస్థానం. ఇది అన్నవరం టెంపుల్ కూడా. ఈ టెంపుల్ అభివృద్ధికి 48 కోట్లు కేటాయించడం జరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర మంత్రి, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ప్రకటించడం జరిగింది. దీని ద్వారా ఆ అన్నవరం ప్రాంతంలో ప్రజలకు సౌకర్యాలను కల్పించడం కోసం ఉపయోగిస్తారనమాట, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అయితే దీని నుండి అడిగే కీ పాయింట్స్. ప్రసాదం అనేది ఏ ప్రభుత్వం ప్రారంభించిన పథకం అంటే కేంద్ర ప్రభుత్వం. ప్రసాద పథకానికి దేనికి సంబంధించిందంటే దేవాలయాల అభివృద్ధి, ఓకే? తర్వాత ఎందుకంటే ప్రసాదం అనే స్కీము చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ జాబ్స్కి. తర్వాత వేలిముద్ర క్లూతో 412 కేసులు ఛేదన, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అయితే ఇక్కడ చిన్న మిస్టేక్ ఇచ్చారు. ఇక్కడ 412 అని ఇచ్చారు, బట్ లోపల చూసుకున్నట్టయితే 515 కేసులు అని ఇచ్చారు. ఏదైతేనే మనం 515 నేను అనుకుంటున్నాను. ఇది ఈనాడులో వచ్చిన ఆర్టికల్, ఇది నిన్న వచ్చింది ఇది. అయితే నేర ఘటనా స్థలంలో లభించిన వేలిముద్రల విశ్లేషణ ప్రధాన క్లూ అంటే మనందరికీ తెలుసు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు, క్రైమ్ కానీ లేదంటే ఏదైనా దొంగతనాలు జరిగినప్పుడు చాలామంది అంటే పోలీసులు ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని పట్టుకోవడానికి అన్ని ప్రయోగాలు చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ని చూస్తారు. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏదైతే అంటే వేలిముద్రల ఐడెంటిఫికేషన్ చూస్తారు. తర్వాత వచ్చేసి ఇంతకుముందు అలాంటి ఆరోపణల నుండి బెయిల్ మీద బయటికి వెళ్ళిన వ్యక్తులని కొంతమంది పర్యవేక్షిస్తారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇందులో ఒక విధానం ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఈ వ్యక్తి ఎవరనేది ఐడెంటిఫై చేయగలగడం. ఇందులో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 412 కేసులు ఛేదించగలిగారని ఇక్కడ ఇచ్చారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 412 రైట్ ఆన్సరు. ఇక్కడ ఏంటంటే ఇది 2019 లెక్క, ఇది 512 అనేది.
అయితే 412 అనేది 2020 లెక్క. ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే మన ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తము వేలిముద్రల ద్వారా కేసులని ఒక కొలిక్కి తీసుకొచ్చారని, అంటే ఫైనల్ స్టేజ్కి తీసుకురావడంలో కేరళ 657 కేసులు అలా ఐడెంటిఫై చేయగలిగింది. అలా చేసిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్లో కర్ణాటక ఉంది, 517 కేసులు. అయితే 2019లో 512 కేసులతో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది 2019లో. అయితే 2020లో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయిందనమాట. ఓకే, అది. అయితే భారత్లో వేలిముద్ర నివేదిక 2020ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. అందులో ఈ విషయం అయితే అనౌన్స్ చేయడం జరిగిందండి. అయితే వేలిముద్ర ఆధారాలతో గత ఏడాది దేశవ్యాప్తంగా 2768 కేసులు దర్యాప్తును పూర్తి చేయగా అందులో 14.88% కేసులు ఏపీలోనివే. గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 30,557 ఛాన్స్ ప్రింట్స్ డెవలప్మెంట్ చేయగా ఇందులో 5,290 అంటే 17.30% ఆంధ్రప్రదేశ్ వేలిముద్రల విభాగం సేకరించింది. కేసుల పరిష్కారానికి ఇది కొంత దోహదపడుతుంది. శిక్ష పడ్డ నేరగాళ్ళకి సంబంధించిన రాష్ట్ర వేలిముద్రల విభాగంలో 2019 చివరి నాటికి 128,772 మంది వేలిముద్రలు ఉండగా 2020లో మరో 687 మందిని దీనికి అదనంగా చేర్చడంతో ఆ సంఖ్య 129,459 చేరింది. వివిధ నేరాల్లో అరెస్ట్ అయిన వారికి సంబంధించి 2019 చివరి నాటికి 2,54,525 మంది వేలిముద్రలు ఉండగా 2020లో అది 2,76,210కి చేరింది. అయితే దీనికి సంబంధించిన కీ పాయింట్స్: భారతదేశంలో వేలిముద్రల నివేదిక 2020ని ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. వేలిముద్రల ఆధారాలతో అత్యధిక కేసులు దర్యాప్తు చేసిన రాష్ట్రాల్లో ఏదో అగ్రస్థానంలో ఉందంటే కేరళ, సెకండ్ కర్ణాటక, థర్డ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇది 2020 లెక్కల ప్రకారం మాత్రం 412, అదే 2019 లెక్కల ప్రకారం మాత్రం 512. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రీసెంట్గానే ఎన్సిఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ కూడా రిలీజ్ అయింది. ఆ రిపోర్టుకి సంబంధించిన విషయాలు కూడా నేను రీసెంట్గా 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా ఇంపార్టెంట్. జాతీయ నేర గణాంకాలు జాబితా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సంస్థ ద్వారా రిలీజ్ అయిన ప్రతి రిపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, కాంపిటేటివ్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం. నెక్స్ట్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రచారకర్తగా కైలేష్ సత్యార్థి, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అలాగే బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి. మరో అరుదైన గౌరవం వచ్చింది ఆయనకి. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రచారకర్తగా ఆయన నియమితులయ్యారు. సత్యార్థితో పాటు మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, K-pop సూపర్ స్టార్లు, బ్లాక్ పింక్ బృందం స్టెమ్ ఉద్యమకర్త వాలెంటీనా మనోజ్ రబనాల్ను, ఈ ముగ్గురు అభ్యర్థుల్ని కూడా, ఈ 3 రకాల అభ్యర్థుల్ని, మొత్తము నలుగురు. ఒకరు వచ్చేసి మనకి సత్యార్థి, ఇంకొకరు వచ్చేసి మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, ఇంకొకరు వచ్చేసి K-pop సూపర్ స్టార్లు బ్లాక్ పింక్ మొత్తం టీము, ఇంకొకరు స్టెమ్ ఉద్యమకర్త వాలెంటీనా మనోజ్ రబనాల్ను నియమించడం జరిగిందండి. అయితే ఎస్డిజి అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నమాట. ఈ ఎస్టీజీని రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో దాని మీద ప్రభుత్వాలకు అవగాహన కల్పించడం కోసం, వాటి మీద ప్రచారం చేయడం కోసం వీళ్ళ నలుగురిని ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు అనౌన్స్ చేశారు. ఈ తాజా నియామకంపై సత్యార్థి గారు హర్షం వ్యక్తం చేశారు. అదంతా వేరే విషయం, గుర్తుపెట్టుకోండి. అయితే కైలాష్ సత్యార్థి ఏ ప్రముఖ బహుమతి గ్రహీత అంటే నోబెల్ శాంతి బహుమతి. కొత్త సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రచారకర్తగా నియమితులైన ఉద్యమకారుడు ఎవరు అంటే కైలాష్ సత్యార్థి. ఎస్టీజీని విస్తరించడం అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గుటెరస్. అండ్ మిస్ యూనివర్స్ సింగపూర్గా నందిత. ఇక్కడ ఇదంతా మీకు చెప్పనండి, ఎందుకు చెప్పనన్నానంటే ఇదంతా కూడా మనకు ఉపయోగం లేని న్యూస్. కానీ ఆ అమ్మాయి ఫోటో కట్ అయింది, ఆర్టికల్ని కట్ చేసేటప్పుడు. మీకు ఇది ఒక్కటి, ఈ పార్ట్ మాత్రం చెప్తాను, ఎందుకంటే ఈ పార్ట్ ఒకటే మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అదేంటంటే మిస్ ఇండియా ఉంటుంది, మిస్ అమెరికా ఉంటుంది, మిస్ ఇంగ్లాండ్ ఉంటుంది, అలాగే మిస్ సింగపూర్ కూడా. సింగపూర్ చాలా చిన్న దేశం,
అయితే ఈ మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 యొక్క కిరీటాన్ని మన తెలుగు అమ్మాయే, అది కూడా ఆంధ్రప్రదేశ్కి చెందిన అమ్మాయి నందిత బన్నా ఈ యొక్క కిరీటాన్ని అయితే అందుకోవడం జరిగింది. అయితే మొత్తం 8 మంది ఇందులో పార్టిసిపేట్ చేస్తే అందులో నుండి మన తెలుగు అమ్మాయి ఎంపిక అవ్వడం గర్వకారణం. అండ్ మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని ఆమె దక్కించుకోవడం జరిగింది. ఓకే, 2021. అలాగే ప్రతి సంవత్సరం ఈ పోటీ పెడతారు, అందులో ఒక్కొక్క విజేత వస్తూ ఉంటారు, అవి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్లోకి అడుగుతాడు. అంతేగాని మిస్ యూనివర్స్ సింగపూర్ 2015 అని అలా అడగడు. ఎక్కువగా రీసెంట్ టైమ్స్ అడుగుతారనమాట. మిస్ యూనివర్స్ వచ్చేటప్పటికి, మిస్ కంట్రీ ఇలాంటివి వచ్చేటప్పటికి మనకి రీసెంట్గా అడుగుతూ ఉంటారు. అయితే దీని నుండి అడిగే ప్రశ్న, మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 విజేత ఎవరు లేదా 21 ఎవరు అని అడిగినా నందిత బన్నా. తర్వాత కిషోర్నాథ్కు బయో నేషనల్ అవార్డు. ఇక్కడ మీరు కనబడుతున్న వ్యక్తి చూసుకున్నట్టయితే తన పేరు కిషోర్నాథ్. ఇతను DRDO కింద పనిచేసే అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ప్రజెంట్. ఇతనికి ప్రతి సంవత్సరం మధ్యప్రదేశ్కి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా వాళ్ళు పరిశోధనలో మంచి కృషి చేసిన వారికి బయో నేషనల్ అవార్డు అయితే ఇస్తారు. ఈ 2021కి గాను డాక్టర్ ఎన్ కిషోర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అయితే పరిశోధన, అభివృద్ధి, రచనలు మరియు మెకానికల్ ఇంజనీరింగ్లో సాంకేతిక పురోగతి ఆ యొక్క వాటికి చేస్తున్న కృషికి గాను ఆయనకి అవార్డుకి ఎంపిక చేసింది. DRDOని విస్తరించండి అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నేను ఎందుకు ప్రతి దాంట్లో DRDO రాగానే ఫుల్ ఫామ్ చెప్తున్నానంటే, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో ఇచ్చారండి DRDOని విస్తరించండి అని. లేదా DRDO అంటే ఏంటని కిందన ఇవ్వడం, ఇలా చాలా జరిగాయి. నెంబర్ ఆఫ్ నేను పేపర్స్లో చూశాను కాబట్టి ఆ అవగాహన మీదే చెప్తున్నాను. అందుకే ప్రతి ఒక్కరికి గుర్తుండాలి. ఎందుకంటే మన వీడియోని పాతకాలం నుంచి చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చూస్తూ ఎందుకులే ఆపేద్దాం, ఇంకేం ఎగ్జామ్స్ లేవు, నోటిఫికేషన్స్ లేవు, ఎందుకు టైం వేస్ట్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వెతికి వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా ఎవరికి అడ్వాంటేజ్ ఏంటంటే, నాలెడ్జ్ ఉంటుంది, నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం ఎప్పటికీ పేపర్ అనాలిసిస్ అనేది ఓల్డ్ అవ్వదు. ఎందుకంటే మన డైలీ లైఫ్లో పేపర్ చదివే ఓపిక లేకపోవచ్చు, లేదా అంత టైం లేకపోవచ్చు, మనం వేరే పని మీద బయటికి ఎటైనా వెళ్ళొచ్చు, లేదా పర్టికులర్గా సివిల్స్ లెవెల్, గ్రూప్స్ లెవెల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అమ్మో ఇది చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఉంటారు. ఇందులో ఎవరైతే నాలెడ్జ్ ఇంకా గెయిన్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పేపర్ అనాలిసిస్ అన్నమాట. అంటే వాళ్ళు ఎప్పటికీ కూడా దాన్ని లెఫ్ట్ అవ్వరు దాని నుండి. అది అయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా బయో నేషనల్ అవార్డు 2021 గ్రహీత ఎవరు అంటే డాక్టర్ ఎన్ కిషోర్నాథ్. తర్వాత ఇక్కడ కనబడుతున్నాయి కదండి, ఇవి నారెంజ్కి సంబంధించిన నారెంజులు అనమాట. అయితే మణిపూర్ నారెంజ్ పండ్లకు భౌగోళిక గుర్తింపు వచ్చిందండి. తమెంగ్లాంగ్, హతై ఈ 2 రకాలకు GI అంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ వచ్చింది. దీన్ని తెలుగులో ఏమంటారంటే భౌగోళిక గుర్తింపు అని అంటాం. ఈ ట్యాగ్ అందుకున్న ఒకటి మ్యాండ్రిన్ ఫ్యామిలీకి చెందింది, ఇంకోటి మరో నారెంజ జాతికి చెందిన హతై, మ్యాండ్రిన్కి చెందిన తమెంగ్లాంగ్, హతై అనే ఒక 2 నారెంజులకు ఈ యొక్క జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది ఇక్కడ మాండ్రిన్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చైనాకి రిలేటెడ్ వర్డ్ అనమాట. మ్యాండ్రిన్ అనేది మనకి. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, చాలా మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఒక్కొక్క దాని స్పెషాలిటీకి ఈ భౌగోళిక గుర్తింపులు ఉన్నాయి. రీసెంట్గా చాలా వాటికి భౌగోళిక గుర్తింపులు వచ్చాయి, అందులో ఇవి కూడా ఒకటి. భౌగోళిక గుర్తింపు రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ పర్టికులర్ ఏదైనా ఒక ఐటెంకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నమాట. ఓకే, అది మెయిన్. దాని ద్వారా వాళ్ళకి ఏంటి లాభం? అయితే ఏంటి లాభం? గుర్తింపు వస్తే లాభం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూర్లో ఈ పళ్ళ పండుతున్నాయని తెలియడం, దీనికి గుర్తింపు వచ్చిందని తెలియడం ద్వారా ప్రపంచ దేశాలు ఇక్కడి నుండి ఆ ఫ్రూట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి, ఆలోచన చేస్తాయి. అలా ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల అయితే రాష్ట్రానికి వచ్చిన లాభం ఏంటి?
దాని ద్వారా దేశానికి వచ్చే లాభం ఏంటంటే, ఏదైనా ఒక దేశం నుండి మన దేశానికి చెందిన లేదా మన ఒక ప్రాంతానికి చెందిన ఏదైనా పదార్థము ఉత్పత్తి వేరే ప్రాంతానికి ఎక్స్పోర్ట్ అవుతుందంటే, ఈ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అసలుతో పాటు వీళ్ళిద్దరి మధ్య నుండి ట్యాక్స్ అనేది వస్తుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్ కొంద, అంటే స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ ఉంటుంది. అలాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదాయాలు వస్తాయి. ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడు వస్తాయంటే, ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి కొంచెం కఠినంగా అడుగుతాడు అనమాట ఇలా. ఓకేనా? అది అయితే ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ గారు వెల్లడించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎంతవరకు చూసుకుంటే చాలు. అయితే జిఐని విస్తరించడంటే జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్. తమ్లెంగ్ ఏ జాతికి చెందిన నారింజ అంటే మ్యాండరిన్. తమ్లెంగ్ హరిత ఏ రాష్ట్రానికి చెందినవంటే మణిపూర్. తమ్లెంగ్ హరిత నారింజ జిఐ ట్యాగ్ లభించింది. ఇవి ఏ రాష్ట్రానికి చెందినవంటే మణిపూర్. మణిపూర్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరంటే బీరేన్ సింగ్. నెక్స్ట్ కీ పాయింట్, ఆర్టికల్. ఇది మెయిన్ ఆర్టికల్, మన ఎడిటోరియల్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని ఈరోజు నేను V6 నుండి తీసుకున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అంటే ఈనాడు చూసాను, ఈనాడులో ఆల్రెడీ మనం ఆర్టికల్ చెప్పేసుకున్నాం. మళ్ళీ ఎందుకు అది కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని ఈ ఆర్టికల్ తీసుకున్నా. జల్ జీవన్ మిషన్తో ప్రతి ఇంటికి జలధార. జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం, అంటే ఒక మిషన్, ఒక ప్రాజెక్ట్ లాంటిది. దీని నుండి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని అందించాలి, మంచినీటి సరఫరా అందించాలని దీన్ని తీసుకొచ్చారు. అయితే ఇది ప్రతి ఇంటికి అందుతుందా లేదా ఏంటి, దీని కథ ఏంటో ఒకసారి చూద్దాం. దేశంలో ప్రతి ఇంటికి నల్ల నీరు అందించాలనేది, నల్ల అంటే మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ JJM విజయవంతంగా అమలవుతోంది. స్వతంత్ర భారతదేశంలో 70 ఏండ్ల కాలంలో 3.23 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇస్తే, JJM ఏర్పట్టయ్యాక 2 ఏండ్ల కాలంలోనే కొత్తగా 4.92 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు వచ్చాయి. చూసారా? అంటే 2014 ముందుకు, అంటే ఎందుకు చెప్తున్నానంటే జల్ జీవన్ మిషన్ అనేది ఈ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మిషన్. ఇది ఎంతకుముందు ఉంది, ఇంటికి కుళాయి ఇవ్వాలని ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు అంత ఇది అయ్యిందంటే, చూసారా డిఫరెన్స్? చూసారా? మనకు స్వాతంత్రం వచ్చి 70 ఏండ్లలో మనం 3.23 కోట్లతోనే గడిపాం. అలాంటిది కేవలం అంటే 2014 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఒక 7 ఇయర్స్, ఇంచుమించు ఒక 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్లోనే 4.92 కోట్ల ఇండ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. 90 ఎక్కడ 7 ఎక్కడ, 70 ఎక్కడ 7 ఎక్కడ. అయితే ఇక్కడ మళ్ళీ నేను ఏ పార్టీని నేను హైలైట్ చేయట్లేదు, ఉన్న ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. దేశ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తాగునీటి ఇబ్బందులకు ఈ మిషన్ చాలా ఉపయోగపడింది. 2024 నాటికి దేశంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండేలా కేంద్రం ముందుకు సాగుతుంది. ఇది ఒక టార్గెట్. ఎందుకు నేను ఇంత మెస్మరైజ్ అవ్వాల్సి వచ్చిందంటే, 2002 అంటే 2002 కాదు, 1998 ఈ టైం నుండి కూడా, అంటే నాకు అవగాహన ఉన్న ఆ టైంకి మా ఊర్లో, అంటే విజయనగరం పక్కన ఆ ఊర్లో ఏంటంటే బావిలో, అప్పటికి క్లారిటీ ఉందన్నమాట. అప్పటికి అందులో నుండి బావిలో నుండి వాటర్ తీసుకొచ్చేవారు ఆ టైంలో. అంటే ఆ బావిలో కూడా ఎలా ఉండేది అంటే చాలా తక్కువ వాటర్ ఉండేది, కానీ ఊర్లో ఒక 500 700 జనాభా 500 వరకు జనాభా ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు అనుకోండి, అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి, వాటర్ ప్రాబ్లమ్స్ బట్టి, లేదంటే అక్కడ వ్యవసాయం సరిగా జరగకపోవడం బట్టి చాలామంది వెళ్ళిపోతున్నారు, వలస వచ్చేస్తున్నారు. అయితే అది వేరే విషయం. అంటే ఆ టైంకి బావిలో ఊరుతుంది కదా వాటర్, ఆ వాటర్నే తాగేవారు. అండ్ బోర్లు ఉండేవి, కానీ హ్యాండ్ పంప్ బోర్లు, అవి ఓన్లీ బట్టలు ఉతకడానికి వాడేవారు. అవి తాగడానికి బాగుండేవి కాదు, వాటర్ బాగుండేది కాదు. అండ్ ఈ బావిల వాటర్లో కూడా నీటి కాఠిన్యత ఉండేది. మా ఊరి ప్రాంతంలో ఇప్పటికీ నీటి కాఠిన్యత అయితే ఉంది. అయితే మంచినీటి సదుపాయం అనేది అప్పటికి లేదు సరిగా. అయితే ఎప్పుడైతే ఈ జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ వచ్చిందో, అప్పుడు వెంటనే ఫస్ట్ వచ్చేసి వీధంతటికి ఒక పంప్ వేసేవారు, ఒక కొల వేసారు.
తర్వాత ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ప్రతి ఇంటికి ఒక కొల వేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ప్రతి ఇంటికి మంచినీరు అందుతుంది. అయితే ఉదయం లేదా సాయంత్రమో ఇస్తున్నారు వాటర్. తాగడానికి బాగుంటుంది, అన్నిటికీ వాడుకునేలా మంచిగా వాటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే దానికి రిజల్ట్ నేను చూశాను కాబట్టి చెప్పాను. అయితే అది వేరే విషయం. జమ్మూ కాశ్మీర్లోని కప్వారా, మిజోరాంలోని లాంగ్ట్లాయా, గుజరాత్లోని కచ్, నికోబార్ దీవులు ఇవన్నీ నలుదిక్కుల్లో ఉన్న మారుమూల ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవి. అక్కడికి వెళ్ళి ఎవరింట్లో గ్లాసుడి నీళ్ళు అడిగినా వారు తమ ఇంట్లో కొత్తగా వేసిన నల్లా నుంచి ఆనందంగా నీళ్లు పట్టుకొచ్చేస్తారు. సైనిక గస్తీ ప్రారంభమయ్యే ఈ సరిహద్దు జిల్లాలు నేడు దేశవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయానికి చిహ్నాలుగా ఉన్నాయి. హిమాలయ పర్వత పాదాల వద్ద కనిపించే కుగ్రామాల నుంచి కేరళలోని అరటి తోటల దాకా ప్రజలు తాగునీటి కోసం కలలు జేజేఎం నిజం చేస్తోంది. ప్రధానమంత్రి ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ నిత్యం నిరదించే కుళాయి కనెక్షన్ లేని ఇల్లు అంటూ ఉండకూడదని ఆ బృహత్తర కార్యం జల్ జీవన్ మిషన్తోనే నెరవేరాలన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మంచినీటిని మహాదేవుడు పరమేశ్వరుడితో అమృత సమానమైనదిగా ఆయన అభివర్ణించారు. ప్రధాని మాటలకు అనుగుణంగా ఆ మహాదేవుడిని మన ఇంటికి ఇస్తున్నారనేది చెప్పాలి. అయితే ఈ ఆర్టికల్లో కొంచెం మరీ ప్రధాని మోదీ గారిని హైలైట్ చేసి రాశారు. కానీ మనకు అది కాదు పాయింట్, ఆ మిషన్ అందుతుందా లేదనేది. నేను అంత పాయింట్ ఒకటిగా ఎందుకు చెప్పాను అంటే, ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఏదో మనం నేర్చేసుకుంటున్నాం అన్నట్టు కాకుండా మన రియల్ లైఫ్ని అటాచ్ చేస్తూ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువగా గుర్తుంటుంది. అయితే 2 ఏళ్లుగా నిర్వీర్యం కృషి, కఠోర శ్రమతో పనిచేస్తే దేశంలో 8.12 కోట్ల నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి. అంటే 42.46% ఇండ్లకు కొలాయిలు అనేవి ఏర్పాటైపోయాయి. గడిచిన 70 ఏండ్ల గణాంకాలు చూస్తే 323 కోట్ల ఇండ్లకు మాత్రమే నల్లా కనెక్షన్లు ఉన్నాయి. జేజేఎం ఏర్పాటయ్యాక 2 ఏళ్లలోనే మరో 4.92 కోట్ల ఇండ్లకు కొలాయిలు వచ్చాయి. దేశంలో గల 78 జిల్లాల్లో 930 బ్లాకుల కింద ఉన్న 56,696 పంచాయతీల పరిధిలోని 113,005 గ్రామాల్లో 100% కుటుంబాలకు ఇప్పుడు నల్లా కనెక్షన్ ఉంది. మహిళా సాధికారత. జల్ జీవన్ మిషన్ సాధించిన అద్భుత విజయాలపై చర్చల్లో తరచూ ప్రస్తావనకు రాని అంశం మహిళా సాధికారత కల్పనకు మిషన్ తోడ్పాటు. ఇందులో మొదటిది నీరు తెచ్చుకోవడం కోసం మహిళలు అంటే చాలా దూరాలు వెళ్లాల్సిన అవసరం లేకపోయి దీనివల్ల మహిళలు సాధికారత సాధిస్తున్నారనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉంటుంది, వాళ్ళకి ఇంకేదైనా పని చేసుకోవడానికి అవకాశం వస్తుంది. నీటి పారిశుద్ధ్య కమిటీల్లో తమకున్న 50% రిజర్వేషన్ సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రామాల్లో నీటి సరఫరా పథకాల సంబంధిత ప్రణాళికలు రూపకల్పన, అమలు, యాజమాన్యం, నిర్వహణ తదితర అంశాల్లో ప్రతిదాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలో నీటి నాణ్యత నిఘా కమిటీల్లో 5 మందికి పైగా మహిళలకి అవకాశం ఉండటం విశేషం. దీంతోపాటు అనేక మంది మహిళలు ప్లంబర్లు, మెకానిక్లు, పంపర్ ఆపరేటర్లు తదితర వృత్తుల్లోనూ నైపుణ్యం సొంతం చేసుకుంటున్నారు. గడిచిన 2 ఏళ్లుగా ఇలాంటి కొత్త బాధ్యతల్లో మహిళలు చురుగ్గా పాలు పంచుకోవడం ఎంతో సంతోషించాల్సిన అవసరం. మార్గదర్శక పాత్ర పోషిస్తున్న ఈ మహిళలు ప్రభావిత సున్నిత మనస్కులై యువతలపై అపారంగా ఉంటుందనడం సందేహం లేదు. అయితే మిమిటిక్స్ అధ్యయనం ప్రకారం కొన్ని ఆలోచనలు సజీవ పాత్ర పోషిస్తాయి. ప్రధానమంత్రి ప్రతిపాదించిన ప్రతి ఇంటికి కొలాయి అనే ఏదైతే అంశం ఉందో ఆలోచన సాక్షాత్తు ఒక సజీవ రూపం అని చెప్పాలి. అయితే ఈ జల్ జీవన్ మిషన్ కింద 2024 కల్లా దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి కుళాయి ఉండాలనేది ప్రజెంట్ టార్గెట్. ఈ టార్గెట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. ఈ రీసెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారనమాట. ఇంకా 2024 దాటింది అనుకోండి, ఇది మనకు క్వశ్చన్ కింద రాదు, బట్ బిఫోర్ మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికోసం డాష్బోర్డ్ కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేశారండి. ఏ ప్రాంతంలో ఎల్లి నల్లా కనెక్షన్లు ఇచ్చారనే విషయాన్ని పోర్టల్లో చూడవచ్చు. ఎవరైనా కావాలనుకుంటే జిల్లా, గ్రామం వివరాల్లోకి వెళ్ళి లబ్ధిదారుల పేర్లను చూసుకోవచ్చు. ఆయా గ్రామాల్లో నిర్మించిన జలవనరులు, నీటి వినియోగదారుల కమిటీలు, సభ్యులు, సాంకేతిక నిపుణులు వంటి వివరాలను కూడా ఎప్పుడైనా పరిశీలించుకోవచ్చు. జేజేఎం నిర్మించే సెన్సార్ ఆధారిత నీటి నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయి కూడా వెళ్ళింది. అయితే ప్రతి ఊర్లో, ప్రతి ప్రాంతంలో అక్కడ మోటార్ కనెక్షన్లు పెట్టి, ట్యాంకులు పెట్టి వాటర్ని స్టోర్ చేసి ప్రతి ఇంటికి కూడా వాటర్ని అయితే అందించడం జరుగుతుంది. అయితే ఇది రోజు ఎవరండి, వాళ్ళు పర్టికులర్ టైంలోనే ఇస్తారు. అయితే కొన్ని ప్రాంతాల్లో నాణ్యత కూడా తగ్గుతుంది. ఏ విధంగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైట్ ఉండే ప్రాంతాల్లో నీరు అనేది చేరుకోవడం చాలా కష్టం అయిపోతుంది. పైప్ ఇలా దించుకొని పట్టుకోవడం ఇలా అవస్థలు పడుతున్నాయి. దానికి కావాల్సిన మిషన్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అలాంటి ఇష్యూస్ కూడా ఉన్నాయి.
కొన్ని ప్రాంతాల్లో డైలీగా వాటర్ ఇవ్వకపోవడం ఇలాంటి ఇష్యూస్, నెక్స్ట్ మోటార్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు బాగా డిలే అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా అలాంటివి కూడా తగ్గించి ప్రతి ఇంటికి జల్ జీవన్ మిషన్ కింద అందాలి. అయితే ఈ మిషన్ వచ్చేసి జలమంత్రిత్వ శాఖ జల్ జీవన్ అంటే జలమంత్రిత్వ శాఖ కింద ఈ యొక్క స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఓకేనా? ఇదిగా ఈ సీరియస్ టోటల్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.